హలో ఎస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సెల్ లెమన్స్. సో లాస్ట్ ఎపిసోడ్ అయిపోయాక ఆఫ్లైన్లో ఇంత అయితే వచ్చింది 200 క్వాంటిటీ లియోన్ అంట తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర మొత్తం ఆల్మోస్ట్ 300 క్వాంటినియం ఉన్నాయి. సో ఇక వెళ్ళి అప్గ్రేడ్ అయితే చేద్దాం. 21 క్వాంటినియం పెట్టి స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ 1.2 సెకండ్స్ అంట. ఓకే పెట్టేసా. బాబా ఏమన్నా స్పీడ్ గీస్ నెక్స్ట్ లెవెల్ స్పీడు. బామో ఏంది 7x అంట, కానీ అంత కావాలి మనకి. నెక్స్ట్ అదే కావచ్చు నాది తెలిసి. ఓకే నెక్స్ట్ ఇంకేమన్నా ఈడు కూడా సెలబ్రిటీ కావచ్చు. గార్బేజ్ డోర్ అంట. డోర్ అవసరమా మనకి? ఇదే ఎక్కడిది? పక్కన ఇదేంటి తింటుందే? వేరేట ఉంది కావచ్చు అది. అండ్ నేను ఇది అయితే అప్గ్రేడ్ చేసా. ఇక్కడ అది ఉంటుంది కదా స్పీడ్ది. స్పీడే కావచ్చు. అండ్ ఇంకా పైన కూడా కొంచెం అయితే చేశాను అనుకుంటున్నా. చేసే పైన చేశాను. అదే ఆడొకటి వర్కర్ని అయితే హైర్ చేసుకున్నా, చూపిస్తాను. ఇంకా చేయలేదు, వర్కర్ని హైర్ చేసుకోలేదు, చేసేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇదే చేయాలి. 900 అంట. సెల్ అంట. అమ్మో 1 క్వాంటిటీ ఏమో అప్గ్రేడ్ అయితే చేసిన అంతగానో. ఓకే ఇంకేమన్నా ముంగట మా అన్న అయితే ఆడుతున్నాడో, అన్న ఎక్కడ ఉన్నాడో చూద్దాం ఆగండి. అన్న ఎంతవరకు చేశాడో. అది కాకుండా ఇంకేం లేవు బయట. సర్లేంటి చేసేద్దాం. పోయేదేమో పాడు ఉంటుంది అట్లా. ఓకే న్యూ అంట. ఇది పాత అవసరమా? అండ్ గేస్ నాకు ఆఫ్లైన్లో ఇడు మళ్ళీ ఒకసారి ఆఫ్లైన్లోనా లైవ్లోనే వచ్చినట్టున్నాడు. ఓకే ఫస్ట్ మా అన్న ఎవడున్నాడు? అడో వీళ్ళు చూడండి గేస్, ప్రతి ఒక్కరికి వస్తుండే యూఎఫ్ఏ కూడా ఏలియన్ గాడు. మన షాప్కి రావడానికి ఏమైంది దానికి? ఓకే ఇదే మన ఉంది. ఇదేనా? ఇదా ఈడుంది. ఈడికి మనీ ఉన్నాయి, అవి అయితే కలెక్ట్ చేసుకొచ్చుకుందాం. ఈడు ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ త్వరగా వచ్చింది ఈవెంట్ వచ్చింది. నైస్ 4.2x వచ్చింది. ఇక మనది ఇది అసలు ఏమో కానీ ఫస్ట్ గీడ ఒకటి ఉంది. ఈయన ఇంట్లో పడ్డది. అంత ఎక్కువ రాలేదు. మన ఏడుంది. యూ చూడండి స్పీడ్ ఎట్లా పెరుగుతుందో. అయినా స్పీడ్ చాలా తక్కువ వస్తున్నట్టుంది. చాలా తక్కువ వస్తుంది. $2 ట్రిలియన్ అండ్ ఇది ఆడేద్దాం. ఇది తీసుకుంది ఈసారి. ఈడవడ కొంచెం బాగా రిచ్ పీపుల్ లెక్క ఉన్నాడు ఈడు. ఈడైనా లెఫ్ట్ సైడ్ మనమే. అది చీర్ కొట్టు థర్డ్ ప్లేస్ ఇంద్రా. ఫస్ట్ మళ్ళీ థర్డ్ వర్డ్. ఫోర్త్ ఇంద్రా. థర్డ్ ఫస్టేనా ఎస్ యూ వాన్. ఎన్ని క్వాంటినియంలు వచ్చినాయి? 2.85. నైస్ పర్లేదు. ఓకే నైస్. ఇంకేమన్నా అప్గ్రేడ్ చేసేటివి ఉన్నాయా? అక్కడ చేద్దాం, ఈడ కాదు కానీ. ఇంకేమన్నా వీటికి స్పీడప్స్? నీకు ఇంకేమైనా స్పీడప్ కావాలా? సరిపోతాయా? చాలా స్పీడ్గా అయిపోతుంది ఇదైతే. చేసేను. అండ్ ఇంకా పైన ఈడ కూడా చూద్దాం ఒకసారి. ఈడ కూడా ఉన్నాయా మనీ వచ్చేది? ఈ నుంచి రాదు కదా ఈడ కూడా అసలు. కూర్చుందాం ఈడ. ఓకే మన ఆఫీస్ ఇది బాగాలేదు. నెక్స్ట్ అది కొనేచ్చా మనం. దానికి 900 క్వాంటినియం కావాలన్నాడుగా. ఏందిరా ఇది ఇంత మెల్లగా? 1 క్వాంటినియం పెట్టి అప్గ్రేడ్ ఇద్దామని. నైస్ 2.6 అంట. ఇది ఎప్పుడు క్వార్టర్లేనా అది? ఓకే
ఇదేనా మనం చేయాల్సింది? కొత్తగా 2 వచ్చినాయి. ఫస్ట్ పైనకి వెళ్దాం. ఓ సారీ, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం. థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్ళొచ్చా? ఓ నైస్. అద్దులేండి. ఓ 3x అవుతుంది అంట. మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు ఎంత పర్ సెకండ్? 7 కాంటినియం అంట. రారా. అయ్యో అది వెళ్ళిపోయింది. షిట్. ఎంతసేపు రానిక? అడు సెకండ్ ఫ్లోర్ నాడు. నేను అప్పటి నుండి చూసుకోలేదు, అది కాంటినియం అనుకున్నాను నేను. ఏంది ఇది? జస్ట్ ఆడుకోవడానికి అంతే. ఓకే, నెక్స్ట్ అదేదో వచ్చింది. క్రిప్టో మైన్ వచ్చింది. పెయింటింగ్సా? ఇప్పుడు ఎంత? 15 కాంటినియం అంట 1 minute. బా సిట్ గేస్. ఓకే, 91 కాంటినియంకి మైన్ అయితే వచ్చేసింది. ట్రేడింగ్ స్పీడ్ 3x అవుతుంది. ఓకే, వెళ్ళి చూద్దాం ఒకసారి స్పీడ్ ఎంత అయిందో. నైస్. ఇది కదా మనకు కావాల్సింది. అప్పు ఇంత కావాలారా? 25 secondsకి జస్ట్ నైస్. బా సెట్. 20 అంట దీనికి. సీలింగ్ లైట్స్ 31 కాంటిన్యూమ్ ఏంట్రా? అద్దు అంత పెట్టద్దు. ఐ థింక్ ఐ షుడ్ బి ద సిధు. ఏందే ఏం మాట్లాడుతున్నావు? చెగిచ్చేదంతా నిన్ను. ఇక్కడ నేనే సీయూ అని. ఇంకేమన్నా నెక్స్ట్ చేయాల్సింది ఏముంది? ఓహ్, అదే చేయాలా? ఇది చేస్తే ఇంకేమైనా అప్గ్రేడ్ కావచ్చు కొత్తవి. నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడ ఉంది. దేనికన్నా ముందు అయితే లెమన్ డాష్ స్పీడ్, లెమన్ డిప్ట్ స్పీడ్ వేయించుద్దంట. చేసేద్దాం. చాలా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనకి నెక్స్ట్ చేయాల్సింది అది. కానీ ఇది వామ్మో 4x11 స్పీడ్ అంట. ఓకే, నెక్స్ట్ వాడు ఇదే ఏమంటుండే కాబట్టి ఇదే చేసిన. బా ఒకదాని తర్వాత ఒకటి చేయమంటే ఏమని అడిగేసాడు. 4.2 కాంటినియం. నెక్స్ట్ చేయాల్సింది అదేనా? నెక్స్ట్ పైన అంట. ఓకే, మేలు వచ్చింది. ఇంకోటి 4.9 కాంటినియం. చాలా తక్కువ అది. ఏదో ఇందాక చేయమంది. ఇదే చేయాలారా? ఓకే చాలే. నెక్స్ట్ చేయాల్సింది అక్కడ ఉంది. వాయము ఆల్మోస్ట్ 300 కాంటినియం ఉండే నా దగ్గర. 30 కాంటినియంకి వచ్చినాం. అవును, ఇప్పుడు ఏది చూపించండు? 68 కాంటినియమా పాత్ కోసం. బా నైస్, భలే ఉంది ఇప్పుడైతే చూడడానికి. ఇన్ని అప్గ్రేడ్ చేసేద్దామని. 100 క్వార్టిలియన్ చాలు. ఎంత సెకండ్కా? 1.5 secondsకి. ఓకే, గేమ్ వచ్చింది. ఒకసారి ఆడేద్దాం. ఎస్, ఈసారి ఎన్ని క్వార్టిలియన్? 24 కాంటినియం. నైస్. మనం ఆడే కొద్ది పెరుగుతూనే ఉన్నాయి. అగే ఇది నాకు తెలిసి ఇది అప్గ్రేడ్ చేసేయచ్చుగా. 68. ఎస్. నైస్. అండ్ గైస్, మీకు ఇంకోటి చెప్పాల్సింది మర్చిపోయినా. ఈ స్టార్టింగ్లో చూసినప్పుడు జస్ట్ డెకరేషన్ నిమ్మకాయల చెట్లు అనుకున్నా, కానీ వీటి మీద ప్రెస్ చేస్తూ వస్తున్నాయి గైస్ 200 క్వార్టిలియన్స్. అవు మనోడు వచ్చిండు. హై. ఓకే, నెక్స్ట్ చేయాల్సింది ఇదంట. 735 క్వార్టిలియనా? అది కాకుండా వేరే లేవా? క్వాంటినియం అడుగుతుండ. క్వార్టిలియనా? క్వాంటిలియన్ అంట. బా అంత కావడానికి మనకి చాలా టైం పట్టేలా ఉంది. బా ఇంత పెద్ద ఉంది గీస్ మనది. నైస్. అండ్ వీడు ఇంకెప్పుడు వస్తాడో ఎప్పుడు పిలుస్తాడో అర్థం కావట్లేదు. ఇక్కడ వీడిని ఏమన్నా అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంత మెల్లగా నడుస్తుంది ఇంద్రా. ఇది 2x స్పీడ్ కాదు. స్పీడ్ కావాలి నాకు. స్పీడ్ ఎక్కడుంది? స్పీడ్
రాను కిందికి రానాడు. ఏం చెప్తున్నావు పైన? కిందికి రావచ్చుగా. ఓకే, స్పీడ్ లేదా? పైసలు ఉన్నాయి, తీసుకో 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 తీసుకో. ఇంకా పైనకి వెళ్తుంది. ఇది ఎందుకు పెట్టిండో వానికే తెలీదు. ఇది వస్తే క్యాష్ పెరుగుద్దా? నార్మల్గా చేద్దాం. నార్మల్గానే ఉంది. వస్తున్నా కూడా నార్మల్గానే ఉంటుంది. అది ఎందుకు సత్తా తిరిగింది ఇప్పటిదాకా? ఓహో, నైస్. ఫ్యాన్ లెక్క అంతేనా? ఇక్కడ లేవా ఏం? షిట్ గైస్. 7 క్వాంటిలియం పెడితే 70 క్వాంటిలియం వస్తున్నాయి. ఏంది చాలు. 100 క్వాంటిలియం. నైస్. స్పీడ్ పెంచేది. ఓడిఎం అయిపోయినా అని. నైస్, చాలా వచ్చినాయి. 112 క్వాంటిలియం. ఫ్రంట్ సైన్ అంట. సైన్ పెడదామా? అదిలేండి. అవును, ఇక్కడ ఏదో చూపిస్తుండే కదా, దానికి ఎంత? 750. అండ్ ఇంకా ఇక్కడ మన ఉన్నాయా? పికెక్స్ తీసుకోరా, మైండ్ చేద్దాం. పైసలు చూడడానికి ఎన్ని ఉన్నాయో. వీడు ఎందుకు పెడతాడు? వీడు పట్టుకోవచ్చు కదా. ఇక్కడ మనీ మనీ మోర్ మనీ. వీడు ఇట్లా లోపలికి ఎట్లా వెళ్తాడు గేస్? నాకు అర్థం కాదు. గేట్ ఉంది ఇక్కడ. 55 క్వాంటినియం వచ్చింది గేస్. అప్పుడే 292 క్వాంటినియం వచ్చింది. ఎంత ఇవి? 11 క్వాంటిలియం. క్వాంటిలియం ఒక్కదానికి ఒక్క క్వాంటిలియం వస్తుంది గేస్. 1.7 క్వాంటిలియం వస్తున్నాయి. సెట్టి పళ్ళు కోసుకుంటుంది. మన నెక్స్ట్ ఇది ఎక్కడుంది? 735కేనా? నైస్. ఇప్పుడు ఎంత స్పీడ్ అవుతుంది? అప్పా రప్ప. నెక్స్ట్ కావాల్సింది ఇదా? చాలా ఈజీ. తర్వాత న్యూ కాదు, నాకు కావాల్సింది నెక్స్ట్ కావాలి. ఇక్కడ ఉంది. ఇదేనా చేయాల్సింది? అరే వాడు చెప్తుండు కాబట్టి సైన్ అంట. కుట్రా. మహా వ్యాపారం ఇది. అగో 46 క్వాంటినియం. నాకు ఇంకా కావాలి రా. 64. నైస్. ఓకే, షూర్, లెట్స్ గో. నెక్స్ట్ ఇది. అబ్బో, మళ్ళీ గాడికి పొమ్మంటాడు. ఎలివేటర్ స్టేర్సా? ఎలివేటర్కి స్టేర్సా? ఇది ఎక్కడ మ్యాజిక్ రా? ఉన్నాయేమండి? ఇప్పుడు ఏది వాడు చూపించండి. ఇదేనా? గార్బేజ్ డోర్స్. ఏంది డోర్స్కి ఇంత చేయాలారా? టాగుల్. వాట్ టాగుల్? ఓపెన్ చేసుకోవచ్చు మనది. ఏం దీనికి కూడా మళ్ళీ డోర్ కావాలా? అక్కడ ఇక్కడ ఒకేసారి పెట్టుకోరాదారా? ఏంట్రా ఇది? నైస్. ఇప్పుడు ఇంకా స్పీడ్ అయిపోయింది, చాలా స్పీడ్ అయిపోయింది. నైస్. ఇప్పుడు చూడండి, రప్పతున్నాయి. 0.5 సెకండ్స్కి క్వాంటిలియం. అసలు మనకి ఇవన్నీ కాదు, మన మెయిన్ బిజినెస్ మర్చిపోయినవింది. ఇది కదా మనం పెంచాల్సింది. దీన్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. నా దగ్గర ఉన్నాయి అన్ని పెట్టేస్తానండి. నాకు పిచ్చిలేస్తుంది. ఇది ఇంత మెల్లగా వస్తున్నాయని ఆల్మోస్ట్ అయిపోయినాయి. క్వాంటిలియంలు సెకండ్లకు వస్తున్నాయి, సెకండ్లలో వచ్చేస్తున్నాయి క్వాంటిలియం. నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. నైస్. సెఫ్టు సూపర్. అయ్యా ఇచ్చి పడేయచ్చు. ఈయన ఎంత వస్తుంది? మనం ఉందేనా? 54 ట్రిలియన్. నైస్. ఇందాకే స్టార్ట్ చేశాడు, అంటే నిన్నే స్టార్ట్ చేశాడు.
బంగారు రాజు వచ్చాడు. ఓ అప్పుడే 300 క్వాంటిలియం. నైస్. ఇంకొంచెం చేసేద్దాం. 564 563 క్వాంటిలియం. క్వాడ్రిలియన్. క్వాంటిలియం చేసేస్తే ఎట్లుంటుంది? సెకండ్లలో వచ్చేస్తాయి ఇక. ఎస్, ఫైనల్ వన్. నైస్. సిట్ చూడండి ఇంత రప్ప వెళ్ళిపోతుంది. ఇది కదా మనకు కావాల్సింది. కుక్కలు కూడా అరుస్తున్నాయి కుప్పలుగా. నైస్. అప్పుడు 400 క్వాంటిలియం. ఈ సెట్ మనం మొత్తం బిలియనియర్ రిచ్ అయిపోయినా, ఇన్ఫినిటీ రిచర్. ఇదే ఇట్లుంటే ఇంకా మనకి ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి ఇందులో గేమ్లో. అవన్నీ ఇంకే రేంజ్లో ఉంటాయో. ఇప్పుడు ఎంత అవుతున్నాయి? 7 క్వాంటిటీలు ఇవ్వంట. వాటి చూడండి కేసు మనకి ఎంత అయిపోయినాయో మొత్తం. నైస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? నెక్స్ట్ ఏం చేయాలరా? నెక్స్ట్ ఇక్కడనే ఉందా? ఎంతరా నీకు? చూపి నువ్వు వెయిట్ చేయి, నేను వస్తున్నాను. నువ్వు వెయిట్ చేయి, ఇక్కడనే వెయిట్ చేయి. 7x అంట క్యాష్. 737 నాకు గుర్తులేదు. 21 యా, అంటే 2 బిలియన్ 2 క్వార్టర్లియన్ అవుతాయి. నైస్, చాలా బెటర్. అప్పుడు అయిపోయింది. చూడండి ఎంత అయిందో. నైస్. 560 అయితే ఇది చేసేయచ్చు. చేసినాక మనం మళ్ళీ అప్గ్రేడ్ కొట్టేద్దాం. దీన్ని కొడుతూనే ఉంది అప్గ్రేడ్, కొడుతూనే ఉండాలి. ఇక కొట్టేద్దాం ఇప్పుడే. కానీ కొంచెం వెయిట్ చేద్దాం, అంటే మళ్ళీ అది అప్గ్రేడ్ చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. అదే ఇప్పుడే పెట్టేయాలి. కొట్టి ఇత పా. ఓ మై గాడ్ అది చూడండి కేసు ఎంత అది ఏందది. ఇప్పటిదాకా క్వాంటిలియం రావడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడు చూడండి అప్పుడే 60 లైన్ అయిపోయింది. స్పీడీ, దట్స్ వాట్ దే కాల్ మీ. ఓల్డ్ స్పీడీ. అవునా, మరి చాలా స్లో ఉన్నారా నువ్వు? చెయ్యి, అప్డేట్ చేయిద్దాం గైస్. ఇంకా 56 సరిపోతుందిలేండి. ఇక్కడ బీన్ చేయాలి. అది అంతకన్నా ముందు మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంది? దానికి ఎంత కావాలో చూసుకుంటే మనకి మిగతా ఎంత వాడుకోవచ్చో తెలుస్తుంది. 1.15 చాలా ఈజీ. ఎలివేటర్ స్టేట్స్. ఓకే ఇంతేనా? గిదినికైనారా ఏమాత్రం దానికి? అరే మీరు చాలా స్పీడ్గా ఉన్నారా, నిజంగా చాలా స్పీడ్గా. వీనికన్నా ఆడబెటర్ కేసు. మొత్తం వీడిని అప్గ్రేడ్ చేసేద్దాం. 60 లేని రావాలి వీని దగ్గర నుండే. ఓ అమ్మో, చాలా టైం పట్టిలో ఉంది. నెక్స్ట్ ఏంటిది? ఇదేనా అనుకున్నా. అది కూడా చేసేయచ్చు మనం ఆల్మోస్ట్. ఇంకా 3 కావాలంటే లెమన్ ట్రేడింగ్కి 3 చేయాలి ఇంకా మనం. క్వాంటిలియం. అరే నువ్వు కూడా లెమన్ డిపోర్ట్ వీడిని అప్గ్రేడ్స్ లేవా ఇంకా? అయితే మనమే అప్గ్రేడ్ చేసేద్దాం. క్వాంటిటీ ఇది ఇంత చిన్న ఉంటే అస్సలు సరిపోదు ఇప్పుడు. ఎందుకంటే మనం చూడండి చూడండి ఎన్ని సెకండ్లలో 60 లైన్కి వెళ్ళిపోయినా అప్పుడే. ఇవన్నీ మనకి చాలా చూపి ఇంత చిన్న ఉండకూడదు మనకి. ఓకే, అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీన్ దగ్గరికి వచ్చి వీన్ అప్గ్రేడ్ చేద్దాం. జస్ట్ కొద్దిసేపు వెయిట్ చేసి నెక్స్ట్ అక్కడ ఉండనివ్వండి. 260 లైన్ వచ్చినాక చేసేద్దాం దీన్ని. వాము, అప్పుడే వెళ్ళిపోయింది. 2.22 క్వాంటినియం అంట. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో. విత్ ఇన్ 5 సెకండ్స్లో 60 లైన్ వెళ్ళిపోతుంది. నైస్. ఇదేంటిది? డ్రోన్సా? ఓ మై గాడ్, వావ్ నైస్, బాగుంది. అరే క్వాడ్రిలియన్ ఏంద్రా, ఇంకా నువ్వు క్వాంటినియంకి వెళ్ళాలి. నువ్వు క్వాంటినియంకి రా. ఇవన్నీ చాలా తక్కువ స్పీడ్, చాలా తక్కువ ఇస్తున్నాడు. ఇవన్నీ కాదు నాకు, ఇంకా పెరగాలి. నువ్వు పెరుగుతూనే ఉండు.
అయితేనే ఉండు. కొట్టు 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 కొట్టు. చాలా తక్కువ, చాలా తక్కువ. చూడండి, పెట్టిన విత్ ఇన్ సెకండ్స్కి మళ్ళీ వచ్చేస్తాను అవి. ఓ నెక్స్ట్ లెవెల్ అసలు, నెక్స్ట్ లెవెల్ స్పీడ్ అసలు. ఓకే, ఈ స్పీడ్ అయితే చూడండి, అప్పుడే 360 లేన్. జస్ట్ 4 5 పా. ఈ స్పీడ్లో అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తూ కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాం. మనకు కావాల్సిన 20 అయితే వచ్చేస్తాయి కాబట్టి వెయిట్ చేసి మళ్ళీ కలుస్తా. గైస్ ఫైనల్లీ వచ్చేసాడు. ఓకే, క్లిక్ చేసేద్దాం. వచ్చిండు. స్పేస్ నుండి వస్తున్నాడు. వచ్చేసింది స్పేస్, వచ్చేసిండు. ఓకే చూద్దాం. అది చూడండి, మన దగ్గర మనీ ఎంత ఉన్నాయో. 58-60 లేనంట. ఒకసారి వీడిని అయితే కాంటాక్ట్ అయితే అవుతాం. టాక్ జో ద ఏలియన్. యూ వాంట్ ఇన్వెస్ట్? రీబర్త్ అంట. రీబర్త్ కొడితే ఎక్స్చేంజ్ ఫర్ రే ఏంద్రా, మొత్తం రీసెట్ అవుతుందంట. వద్దే వద్దు నాకు, అన్నీ పోతాయంట గేస్. అంత పోతే అవసరం ఆరా నాకు? మొత్తం పోతాయంట గైస్. వద్దురా, ఇది చాలా తప్పురా. ఇంత కష్టపడి చేసుకున్నారా నేను. ఎంత అయింది ఇప్పుడు? మళ్ళీ ఏదో వచ్చింది పైన. ఏంద్రా, 3rd ఫ్లోర్. అవసరం అంటారా గైస్? నెక్స్ట్ చేయాల్సిందేముంది, పైన ఉంది. స్పీడ్ అవుతుందంట. ఇదేమైతే మనీ పెరుగుద్దట. వా ఏంది ఇది, కోడింగ్ నడుస్తుంది ఇడ. ఇక కిందికి వెళ్దాం. నువ్వురా, నీకన్నా ఫాస్ట్ నేను వచ్చేస్తా. సారీ, స్పీడ్ పెరిగిందన్నారు కదరా. ఓ పెరిగింది. షిట్ గైస్, మనం చేసిందంతా పోతుంది అంటున్నాడు. కానీ ఎట్లా గైస్? రీబర్త్ ఇన్వెస్టర్స్ ఒక్క 1K రానివ్వండి, అప్పుడు చేద్దాం. సరే గైస్, చేసేస్తున్నా చేసి మొత్తం ఫ్రెష్ అయిపోయింది. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఇది ఎందుకు ఇట్లా అయిందా అని. నైస్. అదే అందరికి, చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఎందుకు ఉన్నాయిరా అనిపించింది నాకు. కానీ ఇప్పుడే అర్థమైంది, వాళ్ళు ఆల్రెడీ రీబర్త్లు కొట్టారని. ఇదేదో వచ్చింది. ఓ కాదు, ఈ 100 ఎక్కడి? ఈడొకడు. సరే ఎక్సలెంట్, ఇచ్చేయి నాకు అవన్నీ. యూజీపీ కానీ ఓకే. ఈయన దగ్గర ఇవి ఇన్వెస్టర్స్ అవి మనం వాడేది. ఇది ఏంది అసలు? మేనేజ్ అప్గ్రేడ్ కొట్టేసిన మేనేజ్. ఓహో, ఇక్కడ నుండి అప్గ్రేడ్ వేసుకోవచ్చు. నైస్. 400 అంట మన దగ్గర. ఇప్పుడు ఎంతమంది? ఓహో, ఇన్వెస్టర్స్ వాడుతుండా. ఓకే, రన్ ఫాస్టర్, స్టాక్ అప్గ్రేడ్ మల్టీప్లేయర్ ఐటమ్స్ ఎట్ వన్స్. ఏమన్నాయండి అవి? ఫ్యూచర్లో వేద్దాం. స్పీడ్ పెరిగింది. 1 lakh అంటే ఇది. ఒక్క నిమిషం,
నాకు థౌజండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు మనకి ఉన్నాయన్నీ జీరో వచ్చేది ఒక ఇవ్వ. ఫాస్ట్గా మళ్ళీ ఒకసారి రీబర్త్ కొట్టేయాలి. రీబర్త్కి ఎంతమంది వచ్చారు కొత్తగా? ఇన్వెస్టర్స్ ఏం రాలే. యూ వాంట్ టు ఇన్వెస్ట్. అదే ఇంకెప్పుడు అది చూడండి, అప్పుడే అయిపోయింది 100కి. చూడండి అగో నాకు తెలుసురా, మళ్ళీ ఎందుకు ఇస్తుండు. ఈడ కూడా గేట్ పెట్టాలి. అరే ఈసారి ఇన్వెస్టర్స్ 56. అబ్బా ఇప్పుడు పెరుగుతుంది కేసు ఇన్వెస్టర్స్. అంటే XT వచ్చేదాకా వీడు పెంచుతలేడు. ఓకే ఇవి కూడా, ఇవి ఇంకా క్వార్టిలియన్లోనే ఉన్నాయి. క్వార్టిలియం పూరా అవుతారు బటర్ పని చేయది 80. సెప్టీలెన్కి వచ్చేసినాం కేసు అప్పుడే. యూ నెక్స్ట్ కిందనే ఉందా ఇది? చూసుకోండి, సారీ మై మిస్టేక్. ఏది స్టేర్సా? విండోస్ మరి మెట్లుంటాయి కదా. సైన్ ఉండనివ్వండి, సైన్ ఆల్రెడీ పెట్టేసినాం కాబట్టి ఇక మహా వ్యాపారం. ఇంకా అక్కడ ఉంది, అది అక్కడికి ట్రేడ్ అయిపోదాం. ఇది కాదు, కొత్త షాప్ ఓపెన్ చేయాలి కదా గేస్. కొత్త షాప్ ఇది, కొత్త షాప్ ఓపెన్ చేసాం కదా మనం. ఓపెన్లోనే ఉన్నావు అంకుల్. ఎంతమంది వచ్చారు మళ్ళా? ఓకే పర్లేదు. వచ్చిందిరా, ఈవెంట్ వచ్చిందిరు. ఇప్పుడు చూడండి రప్ప వెళ్ళిపోతుంది. 7 సేఫ్టీ లేనప్పుడే 8. ఎందుకు ఇదే స్పీడ్ చూడండి. 10 సేఫ్టీ లేనప్పుడే బా ఏం స్పీడ్ రా అయ్యా. ఎవ్రీ 0.9.9 మిల్లీ సెకండ్. మిల్లీ సెకండ్ అంట. ఇది ఎన్ని సెకండ్స్ ఏ అన్న చూపించట్లేదు అసలు. చాలు. ఏంది కేసు మిల్లీ సెకండ్ కంట. బా 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 బా. అరే ఏదన్నా అవసరం వచ్చేటిది ఇవ్వండిరా. ఇవన్నీ ఎందుకు మనకి? అంటే ఏదన్నా స్పీడో క్యాషో ఇంక్రీజ్ అయ్యేది అలాంటివి చూపించకనంట.
చీప్ చీపీ అని చూపిస్తుండేడు, చాలా చీప్. కొత్త కొత్త ఇన్కమ్ సోర్సా? న్యూ ఇన్కమ్ సోర్స్ 145 సెప్టిలియన్ అంట. ఓ ఆక్టిలియన్, అరే సెప్టిలియన్ అవరా నేను పెట్టింది ఇచ్చి అనవసరంగా పెట్టినా. ఓకే 320 అంట. బాబా ఇది ఇంకెప్పుడు వస్తుందిరా? పీక్ విధ్వంసం కేస్, పీక్ విధ్వంసం. ఎంత వస్తాయి? పర్లేదు. 5000 ఇన్వెస్టర్స్ అంట. అంటే ఈసారి రీబర్త్ కొడితే ఇంకా విధ్వంసం మామూలు ఉండదు. విధ్వంసం చేసేద్దామా మళ్ళా సరే? ఓకే మళ్ళీ ఒక రీబర్త్ అయితే కొట్టేద్దాం. గుడ్నెస్, దట్స్ ఎ లాట్. ఎస్. అయ్యో నేను చాలా పూర్ గైస్. 6400 ఇన్వెస్టర్స్. నేను చాలా పూర్ ఫ్రెండ్స్, చాలా పూర్ ఫ్రెండ్స్. ఆడిపోమంటాను ఇప్పుడే. ఓ 660 లేన్, ఇదే అన్నిటికన్నా హైయెస్ట్ అనుకుంటా. దీన్ని సెప్టీ లేన్ 97 సెప్టీ లేన్స్. నైస్, చాలా ఎక్కువ వచ్చినాయి. ఓకే చాలు సరిపోద్ది. ఇంకా లోపల ఉన్న ఒకసారి చూద్దాం ఎంత వచ్చినాయి. 8000 సరిపోవు, నాకు మినిమం 100K కావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా ఉన్నాం కాబట్టి చాలా వర్క్ చేసాం మనం. ఇంకొకటి నైస్. అరే ఇంకొకటి రా రే, సెప్టిలియన్కి వెళ్ళాలిరా కొంచెం రా. నైస్. 10K అసలు సరిపో, మనం ఇంకా పెంచాల్సిందే డోసు. ఇక్కడ టైం బట్టేలా ఉంది, ఇక్కడ చూద్దాం. స్పీడ్ వచ్చేసింది. ఏంది ఇంత ఇంత తక్కువ ఉన్నాయి ఇవి? దీనికన్నా ముందు పైన వచ్చింది స్పీడ్. ఓ పైన ఉంది ఎలివేటర్. ఓకే దీన్ని కూడా స్పీడ్ అప్గ్రేడ్ చేసేస్తే థర్డ్ ఫ్లోర్. ఇక్కడ స్పీడ్ కొనేసాయి. ఓకే నైస్ అనుకుంటా. దీనికి ఎంత కావాలి? non-alien. నాకు తెలిసి సెప్టిలియన్ తర్వాత non-alien కావచ్చు. కొత్త ఏరియా అయితే వచ్చింది కానీ దాన్ని ఇప్పుడే వాడద్దు. 100 సెప్టిలియన్ చాలదు, దీన్ని సెప్టిలియన్కి తీసుకెళ్లాల్సిందే. ఈడవాడు మధ్యలో క్వాంటిలియంకి 60 పెరుగుతున్నాయి. క్వాంటిలియంతో అంత అప్డేట్ అవుతుంది. ఇంకొంచెం పెంచరా, సరిపోరా. నో సరే దవాంగ్. సెప్టిలియన్ వచ్చేదాకా అప్గ్రేడ్ చేద్దాం. అంటే సెప్టిలియన్తో అప్గ్రేడ్ చేద్దాం మనం. ఓ నైస్. స్పీడ్ పెంచరా అది అవింది. పైన ఏదో ఉంది, స్పీడ్దేనా అది? స్పీడేనా? నెక్స్ట్ అక్కడ ఉంది, నెక్స్ట్ వెళ్దాం. ఈ ఎపిసోడ్లో మనం సెప్టిలియన్ దాటాక
నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. స్పీడ్ కదారా ఇది ఇవ్వట్లా కాదు కానీ కొత్త ఇన్కమ్ సోర్స్ అంట. నాన్ ఏలియన్కి 5 minutes అంట. 2x క్యాష్. ఓకే పని చేస్తుండడు. ఆక్టేలియనా అంటే మరి నాన్ ఏలియన్కి ఎప్పుడుగా? నాన్ ఏలియన్కి చాలా టైం పట్టేలా ఉంది. ఆక్టేలియన్ చాలా కావాలి గేసి, ఇంకా చాలా చేయాలి మనం. కొత్త ఇన్వెస్టర్స్ 18,000 అంట. ఉండని ఇదేనా కొత్త ఏదో వచ్చింది మళ్ళా. గ్లోబల్ క్యాష్ అంటే గీస్ 2x గ్లోబల్ క్యాష్. ఈసారి ఏం పెడదాం? యూనివర్సల్ వ్యాపారం. ఇది మామూలు ఉన్నది. అప్పుడే ఆక్టేలియన్కి వెళ్ళిపోయాం గేసి మనం ఫైనల్లీ. నేను నాకైతే నా వాళ్ళే కాదు ఇక. చాలు ఈ వీడియోకి 23,000 ఇన్వెస్టర్స్ అంటే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఇంకా చాలామంది వస్తారు. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా ఇన్వెస్టర్స్ని అయితే పిలిచేద్దాం. సో అంతా మన ఛానల్ చూస్తుండండి. ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. ఐ యామ్ ద రిచర్. బాయ్ బాయ్.